ఒకసారి ఊహించుకోండి, ప్రపంచం మొత్తం ఒక్కటే, అందరూ మాట్లాడేది ఒకే భాష, అంతా ఐక్యంగా ఉంది. కాని అప్పుడే ఒక భారీ ప్రాజెక్ట్ మొదలైంది. ఆకాశాన్నే సవాలు చేసే అంత పెద్ద గోపురం. అది మానవ చరిత్రనే మార్చేబోయింది, శాశ్వతంగా. ఎంతలా అంటే దాన్ని ఆపడానికి దేవుడే రంగంలోకి దిగాల్సొచ్చింది. ఈరోజు మనం ఆ కథ గురించే మాట్లాడుకోబోతున్నాం. అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. ఆలోచించండి, అందరూ కలిసికట్టుగా కడుతున్న ఒక గోపురంలో అంత ప్రమాదమేముంటుంది? అది మానవ ఐక్యతకు, వాళ్ల ఆశయానికి ఒక చిహ్నం గదా. మరి అలాంటి ఒక ప్రాజెక్టుని దేవుడే స్వయంగా వచ్చి ఎందుకాపాలి? అసలేం జరిగింది? ఈ మొత్తం కథ వెనుక ఉన్న రహస్యం ఆ గోపురంలో లేదు, దాని వెనుక ఉన్న ఒక వ్యక్తిలో ఉంది. అవును, ఒకే ఒక్క వ్యక్తి. ఆ గోపురాన్ని ఇటుకలతో కాదు, తన అహంకారంతో, తన ఆశయంతో కట్టాలనుకున్నాడు. అతని పేరే నిమ్రోదు. సరే, అయితే ఈ కథను అర్థం చేసుకోవాలంటే ముందుగా నిమ్రోద్ గురించి తెలుసుకోవాలి. అసలతను ఎలా ఒక మహాశక్తిగా ఎదిగాడో. అతను కేవలం ఒక రాజు కాదు, భయం, ఆశయం, ఈ రెండిట్మీద ఒక కొత్త ప్రపంచాన్ని కట్టాలనుకున్నాడు. ముందుగా అతను పుట్టిన ప్రపంచం ఎలా ఉండేదో చూద్దాం. జలప్రళయం తరువాత ప్రపంచాన్ని నడిపించింది ఒక్కటే, భయం. అవును, భయం. వరదలు తగ్గిపోయాయి, అంతా బాగానే ఉంది. కాని ప్రజల మనసుల్లోంచి ఆ భయం పోలేదు. ఎప్పుడు మళ్లీ ఆకాశం నుంచి తీర్పు వస్తోందోనని. వాళ్లు దేవుడి శక్తిని కళ్లారా చూశారు. ఆ జ్ఞాపకం వాళ్ల ప్రతి పనిలోనూ కనిపించేది. సరిగ్గా ఇదే భయాన్నే నిమ్రోదు తన ఆయుధంగా మార్చుకున్నాడు. అతని పేరులోనే ఉంది అసలు కథ, నిమ్రోదు. హీబ్రూలో దీని అర్థం తిరుగుబాటు చేసేవాడు. అతను నోవహు కొడుకైన హాము వంశంలో పుట్టాడు. అంటే ఆ దైవిక తీర్పు నీడలోనే పెరిగాడన్నమాట. అతని పేరు అతని భవిష్యత్తుకు ఒక సంకేతంలా నిలిచింది. నిమ్రోదు అధికారంలోకి రావడం యాదృచ్ఛికంగా జరగలేదు, అదొక పక్కా ప్లాన్. చూడండి, మొదట ఒక వేటగాడిగా ప్రజల ముందు హీరో అయ్యాడు. క్రూర జంతువులను చంపి వాళ్ల భయాన్ని పోగొట్టాడు. తరువాత ఆ భద్రతనే అడ్డం పెట్టుకుని వాళ్లకి నాయకుడయ్యాడు. వాళ్ల నమ్మకాన్ని గెలుచుకున్నాడు. ఇక చివరిగా ఆ నమ్మకాన్నే నియంత్రణగా మార్చేశాడు. తనని తాను రాజుగా ప్రకటించుకున్నాడు. చూస్తుండగానే రక్షకుడు పాలకుడిగా మారిపోయాడు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. నిమ్రోదు తన అధికారాన్ని కేవలం పాలన కోసం వాడలేదు. అతను ఏకంగా దేవుడే లేని ఒక ప్రపంచాన్ని నిర్మించాలనుకున్నాడు. అంటే పూర్తిగా మానవ శక్తి, మానవ నియంత్రణ మీదే నడిచే ఒక కొత్త వ్యవస్థను సృష్టించాలనుకున్నాడు. ఇక్కడ మనం తేడాని గమనించాలి. దేవుని ఆజ్ఞ ఏంటి? భూమి అంతటా వ్యాపించండి, విశ్వాసంతో బ్రతకండి అని. కాని నిమ్రోదు సిస్టమ్ దీనికి పూర్తిగా వ్యతిరేకం. అతని ప్లాన్ ఏంటంటే అందరూ ఒకే చోట ఉండాలి, నా నియంత్రణలో ఉండాలి. ఎందుకంటే జనాలు చెల్లాచెదురుగా ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టం కదా. అందరూ బాబెల్లాంటి నగరాల్లో ఒకే చోట ఉంటే అతని పని చాలా సులభం. ఒకే భాష ఉండటం మంచిదే కదా. కాని నిమ్రోదు చేతిలో అదే ఒక పెద్ద ఆయుధంగా మారింది. ఆలోచించండి, అతను ఏదు చెప్తే అది ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా అందరికీ చేరిపోయేది. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడదామన్నా ఆ అవకాశం కూడా లేదు. వాళ్లది నిజమైన ఐక్యత కాదు, అది బలవంతంగా రుద్దిన ఒకే రకమైన ఆలోచన అన్నమాట. ఇక నిమ్రోదు ఆశయం తారాస్థాయికి చేరింది. అతను కేవలం ఒక నగరాన్ని కట్టడంతో ఆగిపోలేదు. అతని టార్గెట్ ఆకాశం. అవును, స్వర్గాన్నే తాకే ఒక గోపురం కట్టాలనుకున్నాడు. ఇది అతని శక్తికి, మానవ అహంకారానికి ఒక పర్మనెంట్ సింబల్ కావాలి. ఆదికాండంలో వాళ్ళు ఏమన్నారో చూడండి. రండి, మనమొక పట్టణాన్ని, ఆకాశాన్ని తాకే గోపురాన్ని కట్టుకుని మనకంటూ ఒక పేరు సంపాదించుకుందాం, మనం భూమి మీద చెదిరిపోకుండా ఉందాం. ఇక్కడ గమనించాల్సిన మాట, మనకంటూ ఒక పేరు అంటే ఇది దేవుడి కోసం కాదు, వాళ్ల కీర్తికోసం. పైగా చెదిరిపోకుండా ఉంటామనడం దేవుడి ఆజ్ఞను నేరుగా ధిక్కరించటమే. ఇది కేవలం బిల్డింగ్ కట్టడం కాదు, ఇదొక తిరుగుబాటు ప్రకటన. సో వాళ్ల ప్లాన్ చాలా సింపుల్. దేవుడి కీర్తిస్థానంలో మనిషి కీర్తిని పెట్టాలి. దేవుడిమీద ఆధారపడటం మానేసి మన శక్తిమీదే మనం బ్రతకాలి. ఆకాశాన్ని తాకే ఆ గోపురం దేవుడిపై వాళ్లు సాధించిన విజయానికి, వాళ్ల స్వాతంత్ర్యానికి గుర్తుగా నిలవాలి. అది వాళ్ల ఆలోచన. అంటే అసలు విషయమిది, వాళ్ల టార్గెట్ ఆకాశానికి వెళ్లడం కాదు, వాళ్ల టార్గెట్ భూమి మీద అధికారాన్ని స్థాపించడం.
స్వర్గంలో ఉన్న సింహాసనం కాదు, భూమి మీద ఒక మానవ సింహాసనాన్ని కట్టడం వాళ్ళ అసలు ప్లాన్. సింపుల్గా చెప్పాలంటే దేవుడితో ఇక పని లేదు అనిపించేలా ఒక వ్యవస్థను తయారుచేయడం, అది వాళ్ళ ఫైనల్ గోల్. సరే, మనిషి అహంకారం ఇలా ఆకాశమంత ఎత్తుకు పెరిగినప్పుడు ఏమైంది? ఇప్పుడు మనం ఆ రోజు గురించి మాట్లాడుకుందాం. భాషలు ముక్కలైపోయిన ఆ రోజు, దేవుడు కలుగజేసుకున్న ఆ క్షణం. గోపురం అంతకంతకూ పైకి పెరుగుతోంది, కాని ఆకాశం నుంచి ఎలాంటి స్పందన లేదు. అంతా నిశ్శబ్దం. వాళ్ళు ఆ నిశ్శబ్దాన్నే తమకు అంగీకారంగా భావించారు. దేవుడి మౌనాన్ని తమ విజయంగా అపార్థం చేసుకున్నారు. కాని అది అంగీకారం కాదు, అది తుఫానుకు ముందు ఉండే ప్రశాంతతలాంటిది. వాళ్ల అహంకారం హద్దులు దాటే వరకు దేవుడు ఓపిక పట్టాడు. ఇప్పుడు చూడండి, ఒక్క క్షణం ముందు అంతా ఒకే మాట, ఒకే బాట, పర్ఫెక్ట్ కోఆర్డినేషన్. మరుక్షణంలో కంప్లీట్ గందరగోళం. ఒకరి మాట ఒకరికి అర్థం కావట్లేదు. వాళ్లని కలిపి ఉంచిన భాషే వాళ్లని విడదీసింది. అంతవరకు ఉన్న సెంట్రల్ కంట్రోల్ ఒక్కసారిగా బ్రేక్ అయిపోయింది. జనాలు చెల్లాచెదురైపోయారు. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. దేవుడు ఆ గోపురాన్ని కూల్చేలేదు. అతను టార్గెట్ చేసింది ఆ బిల్డింగ్ని కాదు, దాని పునాదిని, అంటే వాళ్ల కమ్యూనికేషన్ని. ఒక్క రాయి కూడా కదలకుండా, ఒక్క ఆయుధం వాడకుండా ఆ మహాసామ్రాజ్యం తనంతట తానే లోపల్నుంచే కుప్పకూలిపోయింది. ఎంత పర్ఫెక్ట్ స్ట్రైక్ కదా! బాబెల్ గోపురం కూలిపోయింది సరే, కాని దాని కథ అక్కడితో అయిపోలేదు. దాని ప్రభావం, దాని ప్రతిధ్వని ఈ రోజుకి కూడా మనకు వినిపిస్తూనే ఉంది. అసలు ఈ పాత కథ మనకు ఏం నేర్పిస్తోంది? దీని వారసత్వమేంటి? చూడండి, ఇటుకలతో కట్టిన గోపురం కూలిపోయింది, కాని బాబెల్ స్ఫూర్తి అనే ఒక ఆలోచన మాత్రం ఇప్పటికీ బతికే ఉంది. ఏంటా స్ఫూర్తి అంటే, దేవుడితో పని లేకుండా మనిషే తన సమస్యలన్నింటినీ పరిష్కరించుకోగలడు అని నమ్మకం. టెక్నాలజీతోనో, రాజకీయాలతోనో లేదా సోషల్ ఇంజనీరింగ్తోనో ఒక పర్ఫెక్ట్ ప్రపంచాన్ని సృష్టించగలం అనే ఆలోచన. ఈ ఆలోచన మన చుట్టూ ఎన్నో రూపాల్లో కనిపిస్తూనే ఉంటుంది. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, దేవుడు జోక్యం చేసుకున్నది ఒక ఎత్తైన బిల్డింగ్కి వ్యతిరేకంగా కాదు, అది మనుషుల స్వేచ్ఛను లాగేసుకునే ఒక కంట్రోల్ సిస్టంకి వ్యతిరేకంగా. మానవజాతి భవిష్యత్తును, దేవుని ప్రణాళికను కాపాడటం కోసమే ఆ రోజు అలా జరిగింది. ఈ కథ మొత్తం విన్నాక మన ముందు ఒక ప్రశ్న మిగిలిపోతుంది. నిమ్రోద్ అనే మనిషి చనిపోయి ఉండొచ్చు, కాని అతని స్ఫూర్తి నిజంగా చనిపోయిందా? అధికారాన్ని అంతా ఒకే చోట పెట్టి దేవుడితో సంబంధం లేకుండా మనిషిని ఉద్ధరిస్తామని చెప్పే సిస్టమ్స్ ఈరోజు మన ప్రపంచంలో లేవా? ఒక్కసారి ఆలోచించండి. బహుశా ఆ బాబెల్ గోపురం నిజంగా కూలిపోలేదేమో, కేవలం దాని రూపం మార్చుకుందేమో.